triplex villas at Kollur, APR Projects. తేజ అన్నా నువ్వు ఈ 5 years లో సాధించిన కొన్ని అచీవ్మెంట్స్ ని ఒక చిన్న ఏవి రూపంలో చూసుకుందాం. Cheers to the wish you were here, but you're not. Cause the drinks bring back all the memories. Toast to the ones that we lost on the way. Cause the drinks bring back all the memories. There's a time that I remember when I did not know no pain. Now my heart feel like December when somebody say your name. పెళ్లికి ఏంటి చీపురిచ్చావు ఎవరికది? మా ఫ్రెండ్ గారి పెళ్లి పెద్ద వైర్లో నా బాబు 35 million వ్యూస్ వచ్చినాయి దానికి. మా స్కూల్ ఫ్రెండ్స్ అన్న ఎవరు మ్యారేజ్ అయినా సేమ్ డ్రెస్ కోడ్ పెట్టుకుంటాం అన్న. వాడికి ఏంది బ్రష్లు గిన్నెలు బాత్రూమ్ క్లీనర్లు అవన్నీ ఇచ్చాము. ఆ ఒక్క వీడియో నాకు ఎంతమంది సబ్స్క్రైబర్లు తెచ్చింది తెలుసా? 30,000 మందిని తెచ్చింది. అట్లే నీకు బాత్రూమ్ బ్రష్ ఇవ్వాలి, అప్పుడు మీకు సబ్స్క్రైబర్లు పెరుగుతారు. కొన్ని ఫొటోస్ కూడా మా వాళ్ళు డిస్ప్లే చేస్తారు. నీకున్న ఎక్స్పీరియన్స్ ఆ యాక్టర్స్తో, మీ గురు ఫస్ట్ ఐ థింక్ అద్రే అభి, అభి ఫోటో చూడగానే అంతలా ఏడుస్తున్నావంటే ఏదైనా ఉందా? ఎవరు సార్ ఆయన? ఆయనకి నాకు సంబంధం ఏంటి సార్? నాకు అవకాశం వస్తుంది ఆయనకి ఇవ్వాలి సార్. గ్రాటిట్యూడ్ అంటే చాలు, తల్లి తండ్రి గురువు. ఏ చిన్న విషయం నా లైఫ్లో ఏం జరిగినా కారు కొట్ట నాకు ఈ అవకాశం వచ్చిందట ప్రతిదీ. ఆ టైంలో నాకు ఒక ఇన్సిడెంట్ బాగా గుర్తండి. అప్పుడే 1-2-3 స్కిట్లు చేసి అభియాన టీంలో. అప్పుడు మనం మామూలుగా అక్కడ ఉంటే మేనేజర్స్ ఎవరైనా ఉంటే అన్నపూర్ణ స్టూడియోలో ఎవరైనా చైనాలు ఉంటే బయటికి పంపించేస్తారు. వాన పడుతుంది అన్న, అభియాన క్యారవాన్లో ఉన్నారు, నేను కింద ఉన్న 2-3 స్కిట్లు చేసి అప్పుడు మేనేజర్ వచ్చి ఎవరు నువ్వు అంటే అభియాన టీం అన్న. అప్పుడే అభి గారు కింద దిగుతున్నారు. దిగుతా ఎవరైతే మీ టీమా అని అంటే చూపు చూశారు. నేను అనుకున్నాను ఆ నిమిషం, లేదు చేసాడు అయిపోయిందిలే అని ఉంటే అభి అన్న వెళ్ళిపోదాం, మనకి ఇండస్ట్రీ కూడా వద్దు, నా జాబ్ నేను చేసుకుందామని. జస్ట్ ఆ ఒక్క స్కిట్ చేసినప్పుడే అభి అన్న మావాడే ఉంచండి, నెక్స్ట్ స్కిట్లో కూడా ఉన్నాడు అని ఒక మాట చెప్పారన్న. తేజ ఎందుకు ఇంకొకరితో వెళ్దామని చాలా మంది సలహాలు ఇచ్చినా లేదు, మనవాడు చేస్తాడు చేయించుకుంటానే అన్నేళ్ళు పాటు ఆయన చేయించుకున్నాడండి. నాకు ఆ జబర్దస్త్లో చేసిన ఆ యొక్క పరిచయాల వల్లే నేను టేస్టీ తేజ అని యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అదంతా ఆయన వల్ల, ఆయనతో స్కిట్లు చేసేటప్పుడు నాకున్న పరిచయాల వల్ల. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఈయన మాత్రం మర్చిపోకూడదు సార్. ఎక్కడున్నా అన్న బాగుండాలి, మాలాంటి వాళ్ళని ఆయన ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. అది అంతే సార్. ఎప్పుడు అన్న కూడా షేర్ చేసుకోలేదు కానీ చూడగానే వచ్చేసింది. గ్రేట్ అభి. నాట్ ఓన్లీ తేజ, అభి చాలా మందికి అవకాశం ఇచ్చారు. బట్ అభి ఎప్పుడు కూడా దాన్ని బయట చెప్పుకోడు. నేను అంతమందికి అవకాశం ఇచ్చాను, చాలా మంది నా వల్ల డెవలప్ అయ్యారు. మీలాంటి వాళ్ళు ఎప్పుడు ఇలానే ఉండాలి, ఇండస్ట్రీలో చాలా మందిని తీసుకురావాలి. మీ ద్వారా వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అభి. మేడం గారితో కూడా మూవీ ప్రమోషన్కే చేశాను వీడియో. బయట సోషల్ మీడియాలో చూసిన దానికి, మేడం గురించి విన్నదానికి ఒక అభిప్రాయం వచ్చింది. ఈవిడతో చూసి ఇంటర్వ్యూ చేసినాక నా ఇంటెన్షన్ మొత్తం మారిపోయిందన్న. అందుకే డిన్నర్ విత్ ద ట్రూ ఇన్స్పిరేషనల్ ఉమెన్ అని పెట్టాను టైటిల్. చెప్పింది వింటాం కాదు, మన కంటితో చూసి మనం అబ్జర్వ్ చేసి అప్పుడు డిసైడ్ అవ్వాలి. దానికి ఎగ్జాంపుల్ మేడం అండ్ దిస్ వీడియో. నిజంగా చాలా మంచి ఉమెన్, నాకు మంచి ఫ్రెండ్ వేస్తే ఈయనండి ట్రూ ఇన్స్పిరేషన్. ఏమీ లేకుండా వచ్చి ఈయనకంటూ ఒక ఇండస్ట్రీలో ఒక మార్క్ ఏర్పరచుకొని ఎలా ఉన్నా ఇబ్బంది లేదు, మన దగ్గర టాలెంట్ ఉంటే నిలబడవచ్చు అని ప్రూవ్ చేసినాడు ఈయన. దానికైతే సూపర్ గ్రేట్ సంపు. అండ్ దట్టు తనకున్న దానిలో ప్రతిసారి సహాయం చేస్తూ ఉంటాడు అన్న కూడా. సూపర్ సంపు డార్లింగ్. ఇది శ్రీదేవి గారితో, ఇది రీసెంట్ గా చేసిన లేటెస్ట్ వీడియో. అయితే నేను తేజన్ అంట, నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవి అంట అని పాట ఉంది కన్నా. చిరంజీవి గారి పేరు తీసేసి నా పేరు పెట్టుకున్నా. నెక్స్ట్ మంచు లక్ష్మి గారు లెవెల్ అండి. మామూలుగా నేను వీడియో చేస్తానంటే ఫోన్ చేసి మేడం మీకు ఇష్టమైన ఐటమ్స్ ఏంటి, హోటల్ నుండి తీసుకొస్తానంటే హోటల్ నుండి నాతో వీడియో చేసిన హోటల్ ఎందుకు, నేను వండి పెడతాను రా అని చెప్పి మేడం గారు పిలిచి ప్రతి ఐటమ్ తనే వండి నాకు సర్వ్ చేశారు. బేసిక్ వెళ్ళేదాకా ఏంటంటే బయట ప్రొజెక్షన్ ఎలా ఉంటుంది, వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళతో మనం జాగ్రత్తగా అనే సెన్స్. నేను ఇలాగే వెళ్ళా, చాలా ఈజీ గోయింగ్ అండి బాబు ఏంటి ఇలాగుంటారా, మనం ఏంది మరి అలా అనుకున్నామని అంతా అయిపోయినాక దాని తర్వాత కూడా 1-2 సార్లు కలిసినప్పుడు ఆ వీడియో గురించి మాట్లాడారు, పర్సనల్గా మాట్లాడారు. బియాండ్ ద లిమిట్ అంతే, నెక్స్ట్ లెవెల్ మేడం. నెక్స్ట్ ఏంటి కొడుతున్నావు మరి ఆ రకంగా క్లోజ్అప్ లో చూస్తే ఎవరు దెబ్బ నొక్కేశారు అందరూ. మనం వీడియో చేస్తే అప్పటితో ఆగిపోతారు, వెళ్ళిపోతారు. ఇన్స్టాగ్రామ్ లో టచ్ లో ఉంటది అన్న ఆవిడ, పెడితే రిప్లై ఇచ్చింది. ఆవిడకున్న ఫాలోయర్స్ లో నేను ఎవడినన్నా ఆ వీడియో జస్ట్ 20 to 30 minutes చేసిన బాగా కనెక్ట్ అయిపోయారు. నన్ను కేరళ తీసుకొని పెంచుకుంటా అని కూడా అన్నారు. ఇన్నెవరు పెంచుకుంటారు, ఉంచుకుంటారు కానీ
అల్లు శిరీష్ గారు. శిరీష్ ఈ వీడియో నా యొక్క టేస్టీ తేజ గతిని మార్చేసింది అన్న. ఇందులో సార్ మీద నేనేస్తే రివర్స్ లో ఆయన నా మీద పంచిలేసాడు. అది నెక్స్ట్ లెవెల్ వైరల్ అయింది. ఈ వీడియో చేసేటప్పుడు సార్ నాకు ఇచ్చిన టైం 30 minutes. మధ్యలో ఆహా టీం వాళ్ళు అయిపోయింది టైం అంటే ఉండు తేజ నువ్వేం కొన్నాయా నువ్వు అడుగు అని చెప్పి గంటంబావు టైం ఇచ్చారు నాకు. అన్న విషయంలో నాకు మర్చిపోలేదు ఏంటంటే ఆయన వీడియో చేసి వెళ్ళిపోలేదండి. కిరణాపవరం గారితో అల్లు శిరీష్ గారు చెప్పారు టేస్టీ తేజ చెయ్యి ఫుడ్ వీడియో, మనవాడు మంచి ఫన్ ఇంటరాక్టివ్గా ఉంటుంది, సరదాగా ఉంటుంది, మంచి ప్రమోషన్ అయిద్దని అల్లు శిరీష్ గారు కిరణాపవరం గారితో చెప్పడంతో కిరణాపవరం గారు నా ఛానల్ వచ్చి వీడియో చేశారు. నా వీడియోలో ఈ మాట మెన్షన్ చేస్తారు కిరణాపవరం గారు. అండ్ మళ్ళీ కలవాలి అన్ననే. నీ తెలివితేటలతో నెక్స్ట్ అల్లు అర్జున్ గారిని అల్లు అరవింద్ గారిని కూడా చేస్తావు. ఏమండి టచ్ వుడ్ అన్ని నిజాలు అయితే జై అల్లు శిరీష్ గారు. అనుపమ పరమేశ్వర్. ఇదిగోండి ఈ పక్కన ఉండడం మా స్కూల్ జూనియర్, వాళ్ళిద్దరు కాంబినేషన్ లో చేసిన మూవీ బటర్ఫ్లై. దానికి మేడం గారిని తీసుకొచ్చారు. మేడం గారు నా దగ్గరకు వస్తున్నారు, ఫేషియల్ కి పోయి వచ్చాను. అందుకే తెల్లగా ఉందా దాంట్లో. మరి అనుపమ అక్కడ ఎట్లుంటది, మామూలుగా ఉండదు. ఆ రోజు మేడంకి హెల్త్ అప్సెట్. ఇక వచ్చినాక సర్లే తొందరగా చేసి వెళ్ళిపోదాం, వాళ్ళు ఒక 20 minutes మేనేజ్ చేసే అన్నారు. ఒక పార్ట్ వీడియో అడిగితే 2 గంటలు ఇచ్చారు ఫుటేజ్. ఇది పార్ట్ 1, పార్ట్ 2 కూడా ఇంకోటి రిలీజ్ చేశారు. తేజ అన్నా చెప్పనా. సో ఇంతమంది సెలబ్రిటీస్ తో ఇన్ని వీడియోస్ చేస్తున్నావు, అన్ని హోటల్ని ప్రమోట్ చేస్తున్నావు, యూట్యూబ్ ఛానల్ రెమ్యునరేషన్ ఎంత వస్తుంది అసలుకి? అందరికీ తెలిసింది 1,00,000 నుంచి 7,000 డబ్బులు వస్తాయండి. మహా చూస్తే అటు ఇటు చూసారు కూడా 3,000 వస్తాయి. యాజ్ ఏ యూట్యూబర్ ఒక యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నారు, చూసుకున్నారు, మీకు ఆబ్వియస్లీ తెలిసిపోయి ఉంటుంది. మీరే గెస్ట్ చేసుకోవచ్చు. సో ఒక 10 లక్షలు వేసుకోవచ్చు యూట్యూబ్ పెట్టిన దగ్గర నుంచి అన్న. ఇప్పుడు 10 లక్షలు వస్తే అవన్నీ పోయి ఆడకెందుకు పోతా అన్న నేను. 10 లక్షలు వస్తే ఏడకెందుకు వస్తారని అంటావేమో అనుకున్నా. సో నాకు తెలిసి హైదరాబాద్ లో ఉన్న అన్ని హోటల్స్ తిరిగేసి ప్రమోషన్స్ చేసేసావు. కొత్తగా హోటల్స్ పెట్టే వాళ్ళకి ఏం అడ్వైస్ చేస్తావు? హోటల్స్ అని ఎట్టబడితే అది పెట్టేస్తున్నారు. క్వాలిటీ అన్న, నువ్వు ₹1 ఎక్కువ పెట్టినా ఫుడ్ క్వాలిటీ ఇస్తే తింటున్నారన్న. క్వాలిటీ తగ్గించి మనం డబ్బులు తగ్గిస్తే పోవట్లేదన్న. స్ట్రీట్ ఫుడ్స్ బెటర్ అన్న. కమ్మగా బండి పెట్టుకుని ఇడ్లీ దోశ వడే, నేను అదే చేస్తున్నా. సీరియస్లీ నాకు ప్లాన్ ఉంది. మా ఆఫీస్ ఎదురుగా ఉంటాడండి, నేను లిటరల్గా అతను అడిగా, ఆయన సెట్టు దోశ వేస్తాడు, ఇడ్లీ బోండా అంతే, ఏం చేయడు. ఇంకా అన్న ఎంత వస్తాయన్నా? 80,000 అన్న. 80,000 నెలకా అన్న, రోజుకన్నాడు. ఉయ్యమ్మా ఏ ఖర్చులు అన్ని బాగా ఒక 50 మిగులుతాయి. ఇట్లా చెబుతున్నాడు. ఇబ్బంది. నెలకు 15 లక్షలు. సీరియస్లీ అన్న. నేను వాడు నడవదులే అనుకున్నా. నిజంగా TLF లో నడుస్తుంది అన్నది. ఇదంతా బిఫోర్ కరోనా అండి. అతను చెప్పిన వాడికి బిఫోర్. ఆఫ్టర్ కరోనా పోతే మిగులుతుందిలే అన్న, రోజుకి 20,000 25,000 అంటున్నాడు. అది కూడా చిన్న అమౌంట్ కాదండి. నెలకి 20-25 సంపాదించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? ఇది బికాస్ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్, దట్ క్వాలిటీ ఇస్తాడు మనకు పెట్టిన స్ట్రీట్ ఫుడ్. అయినా పెడదాం టేస్టీ తేజ తాజా హోటల్. తేజ నిజంగా నీకెవరు అసలు ఇన్స్పిరేషన్? ఎవరు నీ లైఫ్ లో కానీ, లేకపోతే ప్రొఫెషనల్ పర్సనల్ లైఫ్ లో ఇద్దరు ఉంటారు ఎప్పుడైనా, నీకెవరు? పర్సనల్ లో అయితే మా అమ్మ అన్న. తనను చూసి నేను ఏంటంటే ఎలా ఉండాలి అనేది నేర్చుకున్నాను. పర్సనల్ లైఫ్ లో అయితే మై మదర్ ఈజ్ మై ట్రూ ఇన్స్పిరేషన్. పరి విధముల గెలుపుగా పైకెదుగుతూ ఉంటానమ్మా. ప్రొఫెషన్ లో వచ్చేవాడికి ఎవరైనా చిరంజీవి గారిని చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటాం చిన్నప్పటి నుంచి. ఆయన సినిమాలో ఇది చూసి వస్తాం కదా, బాయ్ ఏం చేస్తున్నారు ఆయన, అది ఇది ఆ మూమెంట్ ఉంటుంది. అలా ఆయన చూసి ఇన్స్పైర్ అయిన కొన్ని 100,000 మందిలో నేను ఒకడిని.